మన గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకి శుభవార్త. ఇప్పుడు దాకా మీరు స్వస్థత సువార్త విన్నారు, రక్షణ సువార్త విన్నారు. మరొకటిది నిత్య సువార్త గురించి చాలామంది వినలేదని, కానీ బైబిల్లో ఇప్పటి నుంచి మనము నిత్య సువార్త గురించి కూడా తెలుసుకోవాలి. మరి నిత్య సువార్త గురించి ఎంతమంది విన్నారో కామెంట్ చేయండి. మరి ఈరోజు మీకు ప్రకటన గ్రంథం నుంచి నిత్య సువార్త గురించి చెప్పబోతున్నాను. దయచేసి బైబిల్ ఉన్నవారు ప్రకటన గ్రంథం 14:6 అప్పుడు మరి ఒక దూతని చూచి తిని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజలకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండేను. మరి అనేక సువార్తలు మనం విన్నాం, కానీ దేవుని యొక్క రాకడ చాలా అతి త్వరలో దగ్గరలో ఉన్నదండి. మరి ఈ సమయంలో ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క నిత్య సువార్తని విశ్వసించి, అలాగే మనము నమ్మి దేవునితో సహవాసం చేయాలని మనవి చేస్తున్నాను. మరి ఈ యొక్క నిత్య సువార్త యొక్క సారాంశం ఏంటంటే 7వ వచనమండి, 14:7. అతడు మీరు దేవుని భయపడి ఆయన మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చే గడియ వచ్చును గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారులను కలుగజేసిన వానికే నమస్కారము చేయుడని గొప్ప స్వరముతో చెప్పాడు. ఈ యొక్క నిత్య సువార్త యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క సృష్టికర్తని మనం ఆరాధన చేయాలని అర్థం. దేవుడు 6 రోజులు సృష్టించి 7వ రోజు ఆయన విశ్రమించి ఆయన పరిశుద్ధపరిచి మహిమపరిచాడు. ఆ 7వ రోజే విశ్రాంతి దినం. మరి ఈ యొక్క దేవుడు సృష్టికర్త కాబట్టి ఏ విధంగా అయితే 6 రోజులు పనిచేసి 7వ రోజు ఆయన సమాజ మందిరానికి కావచ్చు, చర్చిలో, సంఘాల్లో దేవునికి మహిమపరిచాడో, అదేవిధంగా మనం కూడా అదే విధంగా చేయాలి. మరి వారంలో మొదటి రోజు కాదు దేవుని ఆరాధన చేసేది, వారంలో 7వ రోజు విశ్రాంతి దినము. ఆ రోజే మనం గనక ఆరాధన చేసినట్లయితే అది 3 దూత వర్తమానంలో మొదటి దూత వర్తమానం, నిత్య సువార్తని మనం అంగీకరించిన వారమై ఉంటామండి. మీకు నచ్చినట్లయితే మరి అన్ని ఇన్ఫర్మేషన్స్ కావాలంటే మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. అనేక విషయాలు మీకు చెప్పడానికి సిద్ధంగా ఉంటాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.